అందరికీ నమస్కారం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు. అలా జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల నేతి లడ్డులో నెయ్యి లేదు. నెయ్యి లడ్డు కదా, నెయ్యి లేదు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరు హయాంలో కూడా శ్రీవారి తరఫున వేద ఆశీర్వచన రంగనాయక మండపంలో వేస్తారు. వాళ్ళకి శేషవస్త్రం పట్టు వస్త్రాలు కప్పుతారు. ఆ పట్టు వస్త్రాల్లో పట్టు లేదు. దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని అదే కంపెనీ నుంచి స్వామివారికి కూడా వచ్చాయట, వాటి కూడా పట్టలేదు. అంటే వాడెవడో కానీ మామూలోడు కాదు. ఎందుకంటే కంచిలో ఈ పట్టుకు సంబంధించి ఒక ల్యాబ్ అనేది ఉంటుంది. కంచి, ధర్మవరం అండ్ బెంగళూరు ఈ తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాబ్స్, ఏది సెంట్రల్ సిల్క్ ల్యాబ్స్ ల్యాబొరేటరీస్ అన్నట్టు. వాళ్ళు ఒక వస్త్రంలో పట్టు ఎంత ఉంది ఏంటని చూసేసి దానికి తగ్గట్టుగా రిపోర్ట్ ఇస్తారు. వీళ్ళు చెప్పారు కదా, విఆర్ఎస్ అప్రెల్ ఎక్స్పర్ట్స్ అనమాట. నగరి రోజు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఏంటనేది తెలియాలి. ఓకేనా? అది తెలిసినప్పుడు మాట్లాడుకుందాం. సో విషయం ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఏకంగా నగరిలో వీళ్ళ సంస్థ ఉంది కదా, వీళ్ళకి 3 బ్రదర్హుడ్ అంటారు, లైక్ మూడు సంస్థలు ఉన్నాయి. ఏంటి అవి? నానా కాటేజెస్, తిరుమల ఫ్యాబ్రిక్స్, తర్వాత వచ్చేసి విఎం పవర్ హ్యాండ్లూమ్, ఐ థింక్ సో, అది. ఓకేనా? 3. దాని నుంచి ఒక్కో పట్టు వస్త్రం 1389 రూపాయల చొప్పున దాదాపు 27,000 సార్లు 27,000 వస్త్రాలని సప్లై చేస్తున్నారు. 2015 నుంచి గుర్తుంచుకోండి. ఓకేనా? 2015 టీడీపీ కదా, మరి టీడీపీలు కనిపెట్టలేపారంటే పట్టించుకోవాలా. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉన్నటువంటి వాళ్ళలో మీరు లెక్కేయండి, ఎంతమంది భక్తితో అక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది అదొక పదవి, అదొక అలంకారం, అదొక అధికారం ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతమంది రాజకీయ పునరావాసం అక్కడ ఉన్నారు, ఒకసారి మీరే చెప్పండి. టీడీపీ హయాంలో కూడా వీడి దందా సాగింది అంటే మామూలుడు కాదు. శాంపిల్స్ ఎప్పటికప్పుడు కంచి ల్యాబ్కి పంపి ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇతని యొక్క ప్రోడక్ట్లన్నీ కూడా వీళ్ళు టీటీడీ వాళ్ళు తీసుకునేవాళ్ళంట. కంచికి మాత్రం ఒరిజినల్ శాంపిల్ పంపేవాడంట. అండ్ సమ్ టైమ్స్ నార్మల్గా పంపినా సరే అక్కడ ల్యాబ్ వాళ్ళని మేనేజ్ చేసి రిపోర్ట్ నార్మల్గా ఇచ్చేవాడు. ఈసారి వీళ్ళకి ఎందుకో అదే ల్యాబ్ వద్దు, వస్త్రాలు ఏదో తేడా ఉన్నాయి అబ్బాయి అని చెప్పేసి వీళ్ళు బెంగళూరు ల్యాబ్కి పంపారు. ఎగ్జిస్టింగ్ కూటమి ప్రభుత్వం, ఎగ్జిస్టింగ్ టీటీడీ బోర్డు, బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు. బెంగళూరు ల్యాబ్ ఏకంగా బెంగళూరు సిల్క్ ల్యాబొరేటరీ వాళ్ళు, అరే నాయన పట్టే కాదరా బాబు అన్నారు. ఎలా ఏంట్రా అంటే అందులో ఉన్నటువంటి పట్టు వచ్చేసి కొంతే, క్షమించాలి, ఆ పట్టే లేదు, కాటన్ కొంత ఉంది, మిగతాది మొత్తం కూడా దాన్ని ఏమంటే పాలిస్టరా, సింథటిక్ సమ్ ఏదో నార్మల్ బట్టలు చూసి లైక్ అవి ఫీల్స్ ఎగిరిపోయినాయి అసలు. అంటే ఇన్నాళ్ళు వాడు సప్లై చేసింది నాశరకం. మార్కెట్లో దాని రేట్ ఎంత ఉందని చూస్తే 250 నుంచి 350, 300 అంట అంతే. సో వీళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీల పాపాలు మొత్తం బయటపడుతున్నాయి, టీటీడీని ప్రక్షాళన చేస్తున్నాం అన్నాడు. అంటే 2019కు ముందు ఉన్నటువంటి టీటీపీ హామీలో ఉన్న టీటీడీ బోర్డు కూడా నొక్కిందా? లేదన్నప్పుడు వాళ్ళను కూడా అవతలడు బక్రాన్ చేసి ఆడిచ్చాడా? సారీ, ఈ వాడు యూస్ బట్ నేను వాడుతున్నా. ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని బక్రాన్ చేసి ఆడిచ్చేశాడు. బట్ ఐఎమ్ షూర్ బ్లాక్ షేప్ రోబోలో మన పవన్ కళ్యాణ్ మన రజనీకాంత్ చెప్పినట్టు బ్లాక్ షేప్ ఎవరు అంటే టీటీడీ ఉద్యోగి. వాడు ఎవడు? ఒకడా, ఇద్దరా, నలుగురా, ఐదురా, ఒక టీమా? ఐఎమ్ షూర్ విఆర్ఎస్ అప్రెల్ ఎక్స్పర్ట్స్ లిమిటెడ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నగరంలో ఉన్నాడు కాబట్టి, రోజాతో సత్సంబంధాలు ఉండి రోజా చెప్పిన వాళ్ళకి గేమ్ అంతా ఆడి ఉంటే మాత్రం ఈసారి రోజా కూడా ఉచ్చు బిగిసింది. రోజాకేం తెలియదురా బాబు, ఓన్లీ నగరంలో ఉన్నాడు అంతే అనుకున్నప్పుడు వాడి తెలివి మాత్రం మామూలు తెలివి కాదు. కంచిలో ఉన్నటువంటి సిల్క్ బోర్డుని మేనేజ్ చేసి, టీటీడీ ఉన్నటువంటి ఉద్యోగులను మేనేజ్ చేసి, ఈ వేద ఆశీర్వచనం ఇచ్చినప్పుడు ఎవరైతే పూజారులు కప్పుతారో వాళ్ళని మేనేజ్ చేసి,
ఇంతమందిని మేనేజ్ చేశాడంటే వాడు ఏ రేంజ్ అయి ఉండాలి. ఇప్పుడు ఎందుకు బయటపడింది అంటే హోలోగ్రామ్ దాని మీద ఉండాలి, హోలోగ్రామ్ లేదు. అండ్ బట్టలు మరీ అంత క్వాలిటీ లేవే, పట్టు శాతం ఎంత ఉందో చూద్దాం అని చెప్పేసి అనుకున్నారట. ఓరే ఎర్రి బాగులు లరా పట్టే లేదురా అని చెప్పేసి అన్నాడు. మొన్న కానీ తిరుమల నెయ్యి విషయంలో కల్తీ నెయ్యి అన్నారు కదా, ఏది లడ్డూకి కల్తీ నెయ్యి అంటే బాబు నెయ్యే కదరా అని చెప్పారు. అలా ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్పారు, కల్తీ పట్టు కదా పట్టేలేదురా బాబు అన్నారు. ఇదండి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఇప్పటికీ అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉంటున్నప్పుడు ఆ ఆలయాల్లో జరిగేది ఇదే. అండ్ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ బోర్డులో ఉన్న జరిగేది ఇదే. ఎవడ స్వార్థం వాడు ఎవడికి దొరికిన కంటే వాడు దోచుకుంటూనే ఉన్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిలువు దోపిడీ అంటే మొత్తం ఇచ్చేస్తాం స్వామివారికి అంటారు, బట్ స్వామివారిని కూడా దోచుకుంటున్నారు. ఎవరు అంటే బయట ఉన్నటువంటి బడా బ్యాచ్ టెండర్లో కాంట్రాక్ట్ ద్వారా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి వీళ్ళు వాళ్ళ కొమ్మకే వీళ్ళు కూడా ఆల్రెడీ ఏసీబీకి ఇచ్చారు. ఇక గతంలో పరకామణి, తర్వాత వచ్చేసి ఏమో మొన్న కల్తీ నెయ్యి, ఇప్పుడేమి ఇది ఓవరాల్గా అన్నీ ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే అసలు ఫ్యూజులు ఎగిరిపోతుంది ఒక్కొక్కరికైతే. మీరు చెప్పండి ఎంత దారుణంగా మోసం చేశాడంటే అవతల వాడు అన్య మతస్థుడా లేదా హిందువా? హిందువైనా కానీ మోసం చేశాడంటే స్వామివారికి కొంత షేర్ వెళ్ళి హుండీలు వేస్తున్నాడా, లేదన్నప్పుడు మన స్వామి వెళ్ళి నన్నేమనట్లేని చెప్పేసి అనుకుంటున్నాడా? లేదు, కప్పేది వేద ఆశీర్వచించినప్పుడు పట్టు వస్త్రమేలే, వాళ్ళు తీసుకునే ఉన్న 10 మందికి చూపెడతారండి, జాగ్రత్త దాచుకుంటారు కదా, దాచుకునేటప్పుడు పట్టు వస్త్రం అయితేనేమి, లేదన్నప్పుడు ఇందాక అన్నం చూసినా సిల్కా అది ఏదైతే నేందులే అని చెప్పేసి అన్నాడు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచండి. ఇంకా ఎన్నెన్ని భాగవతాలు ఉన్నాయో ఆ టీటీడీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మధ్యలో. బట్ వైసీపీలో మాత్రం పీక్స్, ఈవిడు మాత్రము చక్కగా టీడీపీని బకరాన్ చేశాడు, వైసీపీని బకరాన్ చేశాడు, మొత్తానికి ఇప్పుడైతే దొరికిపోయాడు.